చాలామంది జెప్తారు, నాకు షుగరొచ్చింది. ఇక నా సెక్షువల్ లైఫ్ అయిపోయినట్టేనా? దాని గురించి నేను చెప్తాను. అలా ఉండదు. షుగరొచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ షుగర్‌ని కంట్రోల్‌లో బెట్టుకోవాలి. షుగరొచ్చిన వాళ్ళకు నార్మల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే యూజువల్లీ 4 రకాల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్లీ వాస్కులర్ ఈడీ అంటారు. ఇంకోటేమో వాళ్ళకు హార్మోనల్ ఈడీ అని వస్తుంది. ఇది నార్మల్లీ 50 ఇయర్స్ తర్వాత వస్తుంది. ఇంకోటేంటంటే సైకలాజికల్ ఈడీ అని ఉంటది. నాలుగోది న్యూరోజెనిక్ ఈడీ. షుగర్ ఉన్న వాళ్ళకు న్యూరోజెనిక్ ఈడీ వస్తది. నరాలు వీక్ అయిపోతాయి. ఆ నరాలు వీక్ అవ్వడం వలన న్యూరోజెనిక్ ఈడీ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకు. ఇది కేటగరీ చాలా తక్కువ ఉంది. ఒకవేళ వీళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు నరాలని కంట్రోల్‌లో పెట్టుకుంటే ప్రాబ్లమే ఉండదు. అంటే షుగర్ ఎక్కువ అవ్వనివ్వకూడదు. ఒకవేళ షుగరు బాడీలో ఎక్కువ అయిపోతే అక్కడ నరాలు వీక్ అయిపోతాయి. అయితే నరాలని అంటే ఎప్పుడైనా సరే బలవంతంగా పెట్టుకుంటే నరాల బలహీనత అయిపోతుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఎవరికైనా స్పైన్ ఇంజ్యూరీ ఉంది, దెబ్బ తాకింది అటు ఇటు అంటే కూడా వాళ్ళకి కూడా న్యూరోజెనిక్ ఈడీ రావచ్చు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు హెచ్‌బీఏవన్సీ అని ఉంటది అందులో. అది 6 లోపల పెట్టండి. దాన్ని ఎక్కువ చేయకండి. ఎక్కువ ఉంటే 7 ఉంది, 9 ఉంది, 8 ఉందంటే అసలు మీకు ఏ మందులు పనిచేయవు. ఉండి రాబోయే రోజుల్లో ఉన్నది అంత పవర్ మీలో ఉందో స్టామినా ఉందో వెళ్ళిపోతుంది. సో, షుగర్ ఉన్న వాళ్ళకు నేను షుగర్ మెడిసిన్స్ కంట్రోల్ చేస్తూ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ రివర్స్ చేస్తూ మెడిసిన్స్ ఇస్తాను. దాని వలన మంచి రిజల్ట్స్ వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఒక 6 మంత్స్, 4 మంత్స్ లేకపోతే 6 మంత్స్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళ అంటే ఏ మెడిసిన్ లేకుండా వాళ్ళు మంచిగా సెక్స్‌లో పాల్గొనొచ్చు.